హలో ఎవ్రీవన్. సో ఫైనల్లీ ద మోస్ట్ అవైటింగ్ ప్లేస్ మనాలి. సో మేమైతే మనాలి రీచ్ అయిపోయాం. ఢిల్లీ టు మనాలి మాకు ఆల్మోస్ట్ 14 అవర్స్ జర్నీ అని చెప్పారు. బట్ మేమైతే నైట్ 7:30, 8కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కే రీచ్ అయిపోయాం. సో చక్కగా ఫ్రెష్ అయిపోయి మేమైతే ఫస్ట్ హడింబా దేవి టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఇక్కడైతే నడాల్సింది చాలా దూరం ఉంది. కార్ చాలా దూరంలో ఆపేశారు. నడడం పక్కన పెడితే ఈ మెట్లు చూసారా? బాబోయ్! ఎక్కడికెళ్ళినా ఈ మెట్లు మాత్రం తప్పేటట్లేదు. సో కష్టపడి మెట్లన్నీ ఎక్కి వెళ్ళామనమాట పైకి. మెట్లెక్కినప్పుడు మనలాంటి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి అటుపక్క, ఇటుపక్క ఏదో చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉందనమాట. ఏవో చిన్న చిన్న స్నాక్ ఐటెమ్స్, వులెన్ ఐటెమ్స్, స్వెటర్స్ లాంటివి, హ్యాండ్ గ్లౌజెస్ ఇట్లా అంటే చేత్తో చేస్తారు కదా! వులెన్ ఐటెమ్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. బావున్నాయి చూడ్డానికి. మంచిగా టైమ్ పాస్ అయిపోయింది. అవి చూస్తూ నెమ్మదిగా ఏదో ఎక్కేసాను మెట్లు. సో, టెంపుల్‌కి రావడమయితే జరిగింది కానీ, ఇక్కడ చూస్తే రష్ అయితే చాలా ఉంది పైన. అండ్ దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ కూడా చాలా పెద్దదుందనమాట. సో, మాకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది మొత్తం దర్శనం చేసుకొని బయటకి రావడానికి టెంపుల్ నుంచి. ఇక్కడ మనాలిలో ఆల్మోస్ట్ ఎవ్రి ప్లేస్‌లో కూడా ఇట్లా మనాలి కాస్ట్యూమ్స్ ఇచ్చి ఫోటోషూట్ అని అట్లాంటివి చెప్తున్నారు. కాస్ట్యూమ్‌కైతే పర్ హెడ్ 250 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అండ్ ఫోటోస్ కూడా అట్లానే కెమెరామాన్స్ అలా ఉన్నారనమాట. వాళ్ళు, వాళ్ళు చార్జ్ చేస్తారు. అంటే లైక్ అది వేరియబుల్. మనకి ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్ అన్నట్టు. మాకిక్కడ చెప్పడం అయితే పర్ ఫోటో 50 ఆర్ 60 అన్నట్టు చెప్పారు. బట్ మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. హడింబాదేవి టెంపుల్ నుంచి స్ట్రెయిట్‌గా నడుచుకొనొస్తే ఘటోత్కచ టెంపుల్ ఉంటుందన్నారు. బట్ ఇక్కడైతే ఆయనకి సెపరేట్‌గా టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ ఏమి చేయలేదు. మనాలి వస్తే మాత్రం మోమోస్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటది. ఇలాంటి చల్లని వెదర్‌లో ఇలా హాట్ హాట్ మోమోస్ తింటే అదిరిపోతుందనమాట. నెక్స్ట్ మేము హడింబాదేవి టెంపుల్ నుంచి వన్ విహార్‌కైతే వచ్చాము. ఇదైతే మాల్ రోడ్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ మిగతా ప్లేసెస్ అన్నీ కూడా మాల్ రోడ్ సరౌండింగ్సే ఉంది. క్లబ్ హౌస్, వన్ విహార్ అండ్ టిబెటియన్ టెంపుల్ కూడా. సో, ఇంక మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అవన్నీ విజిట్ చేసి రిటర్న్ అవ్వమని చెప్పారు క్యాబ్ డ్రైవర్. వన్ వన్ విహార్‌లో ఎంటర్ అయ్యాక చిన్నగా పార్క్ లాగా అయితే ఉంది పిల్లలు ఆడుకోవడానికి. సిట్టింగ్ ఏరియా, వాకింగ్ ఏరియా ప్లెజెంట్‌గా ఉంది చుట్టూ చూడడానికంతా. అండ్ కొంచెం కిందకి వెళ్తే బోటింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఒక చిన్న ఆర్టిఫిషియల్ పాండ్ లాగా క్రియేట్ చేసి బోటింగ్ ఏరియా పెట్టారు. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. అంతకన్నా పెద్దవే చేసాం కదా! సో, మాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అక్కడ కొంతసేపు టైమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే మేము టిబెటియన్ మానిస్ట్రీకయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉందనమాట. సో, కొంచెం టైమ్ స్పెండ్ చేసి మేమైతే రూమ్‌కి ఇంకా వెళ్ళిపోయాము. ఆ రోజు జర్నీ చేసి వచ్చాం కదా! సో, చాలా టయర్డ్ అనిపించింది. ఇంకా మేమైతే క్లబ్ హౌస్‌కి వెళ్ళలేదు. క్లబ్ హౌస్ ఏంటంటే బేసికల్లీ అది చిన్న పిల్లలకి. సో, మేమింక వెళ్ళి యూజ్ లేదు. అండ్ రూమ్‌కి వెళ్తే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని వెళ్ళిపోయాం. థాంక్స్ ఫర్ వాచింగ్.